సిల్వర్ కొన్న వాళ్ళకి ట్రంప్ ఒక బిగ్ షాక్ ఇచ్చాడు. ఈ అప్డేట్ తర్వాత సిల్వర్ 7% దగ్గరగా పడింది. ఏంటది? దీని గురించి మాట్లాడుకునే ముందు ఇండియా రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. మనం ఇప్పటి వరకు సుప్రీం కోర్టులో యూఎస్ రిలేటెడ్ గా వేసిన టారిఫ్లు, ఇండియా మీద పడ్డ టారిఫ్లు రిలీఫ్ వస్తుందనే వెయిట్ చేస్తున్నాం. కానీ దాని నుంచే అప్డేట్ రావట్లేదు. కానీ అఫీషియల్ గా యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇండియా రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేస్తున్నారు. జనవరి 27 రిలేటెడ్ గా దీని గురించి మాట్లాడుకోవాలి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్న 400 మంది అనలిస్టులు ఏ కంట్రీ కమింగ్ టైమ్స్ లో పెరుగుతుందని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన డేటా ఇండియానే చెప్పారు. వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో ఇండియానే పెట్టారు. కానీ డేటాని కొంత డీప్ గా అండర్స్టాండ్ చేసుకుంటే అది గతంతో పోలిస్తే మనకి నెగిటివ్. ఎందుకనేది కూడా గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళ 34th గ్లోబల్ స్ట్రాటజీ మీటింగ్ లో 12th జనవరి లండన్ లో జరిగింది. దాంట్లో ఉంటున్న డేటాని సింప్లిఫై చేసి మన కంట్రీ రిలేటెడ్ గా ఉన్న డేటాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ట్రంప్ కి ఫైనల్ గా నోబెల్ శాంతి బహుమతి వచ్చేసింది. అది ఎలా తనకు వచ్చిందని మీకు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. నోబెల్ ప్రైజ్ ఒక హిస్టరీలోనే ఇలా జరగడం చాలా రేర్. దీని గురించి మాట్లాడుకుంటూ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా కూడా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తున్నాయి. రెగ్యులర్ అప్డేట్స్ బట్ దగ్గర అవ్వబోతున్నాం అనే ఒక సిగ్నల్స్ ఇస్తున్నాయి. కాబట్టి వీటి గురించి అండ్ 3 ఇంపార్టెంట్ నెంబర్స్ రాబోతున్నాయి. రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఆ విషయం మీకు కూడా తెలుసు. కానీ వాటి ప్రీ పొజిషనింగ్ డేటా, ఆ నెంబర్స్ ఎలా ఉంటాయని ముందుగా మార్కెట్ ఎలా ఎక్స్పెక్ట్ చేసింది, ఆ ప్రీ పొజిషనింగ్ డేటా రేపొద్దున నెంబర్స్ ఒకవేళ వీక్ వచ్చిన ఎందుకు పెరగచ్చు, ఆ స్ట్రాంగ్ వచ్చిన ఎందుకు పడచ్చు అన్నది ఈ ప్రీ పొజిషనింగ్ డేటాతో పాటు గ్లోబల్ గా ఉంటుంది ఇంకొన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి. లైక్ యుఎస్ మార్కెట్స్ హాలిడేలో ఉంటాయి, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఉంది. ఈ డేటా పాయింట్స్ ని మాట్లాడుకుంటూ ఫర్దర్ గా ఉన్న ఈవెంట్స్ అండ్ మార్కెట్ అప్డేట్స్, మార్కెట్ యొక్క ప్రైస్ యాక్షన్ ని డిస్కస్ చేసుకొని ఇవాల్టి మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. ఫస్ట్ సిల్వర్ గురించి మాట్లాడుకోవాలి. క్రిటికల్ మినరల్స్ రిలేటెడ్ గా సిల్వర్ ని యాడ్ చేస్తారు కాబట్టి సిల్వర్ ఒక టైంలో పెరిగిందని ఎలా మనం మాట్లాడుకున్నామా, దీని రిలేటెడ్ గా ట్రంప్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికైతే క్రిటికల్ మినరల్స్ రిలేటెడ్ గా నేను టారిఫ్ వేయట్లేదని ఎలా స్టేట్మెంట్స్ చేశారు. సో క్రిటికల్ మినరల్స్ రిలేటెడ్ గా టారిఫ్ వేస్తే వాటి యొక్క ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా వాటి యొక్క సప్లై పరంగా రిస్ట్రిక్షన్ ఏర్పడి వాటి యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇందులో సిల్వర్ కూడా యాడ్ అయితే అక్కడ జియోలాజికల్ సర్వే వాళ్ళు సిల్వర్ ని కూడా యాడ్ చేయాలన్న ప్రతిపాదనలు పెడుతున్నారు. కాబట్టి అది కూడా యాడ్ అయితే సిల్వర్ కి ఇంకాస్త డిమాండ్ గ్లోబల్ గా పెరుగుతుంది బికాస్ ఆఫ్ సప్లై కన్స్ట్రైంట్స్ అని మార్కెట్ లో ఉంటున్న ఊహాగానాలు సిల్వర్ ను ఒక పాయింట్ లో పెంచాయి. సో ఈవెన్ ఇప్పుడు క్రిటికల్ మినరల్ లిస్ట్ లోకి సిల్వర్ వచ్చి యాడ్ అయినా సరే ట్రంప్ టారిఫ్ వెయ్యను అని ఎలా చెప్తూ ఉండేసరికి ప్రెసెంట్ వెయిన్ అంటున్నాడు. అసలు వెయిన్ అని కాదు, ప్రెసెంట్ వెయిన్ అనేసరికి సిల్వర్ సడన్ గా 7% దగ్గరగా పడింది. కానీ ట్విస్ట్ ఏంటంటే 7% దగ్గరగా పడి నిన్న 7% దగ్గరగా పడి మళ్ళీ ఆ 7% మొత్తం రికవర్ చేసుకొని ఇప్పుడు కూడా ఆల్ టైమ్ హై దగ్గరే ఉంది. సిల్వర్ లో పాజిటివ్ న్యూస్ వస్తే స్ట్రాంగ్ గా పెరిగిపోతుంది, నెగిటివ్ న్యూస్ వస్తే కొంత పడుతుంది, మళ్ళీ ఎక్కడి నుంచి స్ట్రాంగ్ గా బౌన్స్ అవుతుంది. అది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందో తెలియదు. కానీ ప్రతి నెగిటివ్ న్యూస్ కూడా బయర్స్ ఒక అవకాశంగా తీసుకుంటున్నారు. ఈ చికాగో ఎక్స్చేంజ్, మర్కంటైల్ ఎక్స్చేంజ్ వాళ్ళు మార్జిన్స్ ని పెంచుతున్నారు అన్నప్పుడు సిల్వర్ పడింది, మళ్ళీ పెరిగి ఆల్ టైమ్ హైస్ వచ్చింది. ఇప్పుడు కూడా ట్రంప్ ఇలా అనేసరికి పడింది, మళ్ళీ పెరిగి ఆల్ టైమ్ హైస్ వచ్చింది. ఈ మధ్య కాలంలో వన్ డైరెక్షనల్ గా సిల్వర్ పెరిగిపోతుండడం, ఏ మాత్రం కొంత పతనం వచ్చినా బయర్స్ దాని అవకాశంగా తీసుకుంటున్నారు. అది ఎంత వరకు కొనసాగుతుంది, ఈ బయర్స్ ఒక లిక్విడిటీ మార్కెట్ లో ఎంత వరకు ఉంటుంది అనేది చూడాలి. డేటా పాయింట్స్ అయితే ఏవి రావట్లేదు. అంటే సిల్వర్ ఒక డిమాండ్ ఇలా ఉంది, సప్లై ఇలా ఉంది, రీసెంట్ టైమ్స్ లో వాటి యొక్క నిల్వలు ఇలా ఉన్నాయని ఎలా ఈ డేటా ఎక్కడ రావట్లేదు, ఇండస్ట్రియల్ డేటా ఎక్కడ అప్డేట్ అవ్వట్లేదు. ప్రాబబ్లీ ఆ డేటా ఫర్దర్ గా సిల్వర్ రిలేటెడ్ గా ఇంత పెరిగిన తర్వాత కూడా ఇండస్ట్రీస్ ఈ స్కేల్ లోనే వాడుతున్నాయా సిల్వర్ ని, ఆర్ రిడ్యూస్ చేసుకున్నాయా, ఆర్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ కి వెళ్తున్నాయా అన్న డేటా ఉంటుంది చూసారా. అది ఫర్దర్ గా సిల్వర్ ఒక ప్రైస్ ని డిసైడ్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ లిక్విడిటీ గేమ్ ఏ నడుస్తుంది సిల్వర్ లో. ఇంటర్నేషనల్ గా ఏ మాత్రం డిప్ వచ్చినా సీరియస్ డిప్ రావట్లేదు. అంటే బిగ్ వే లో సెల్లర్ సెల్ చేయట్లేదు, కానీ బయర్స్ యాక్టివ్ అవుతూ కొంత డిప్ వస్తున్న ప్రతిసారి వాళ్ళు ఇన్వాల్వ్ అయి బై చేస్తున్నారు. ఇది యాజ్ ఆఫ్ నౌ కంటిన్యూ అవుతుంది. అండ్ గమనించారా, క్రూడ్ ఆయిల్ ధరలు లాస్ట్ 2 రోజుల్లో 6% దగ్గరగా పడ్డాయి. కారణం ఇదే. ట్రంప్ ఇరాన్ రిలేటెడ్ గా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇరాన్ కి అమెరికా అంటే ఏంటో చూపిస్తాం, ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసింది, ఇరాన్ లో ఉంటున్న ప్రజలకు ఏమని చెప్పారు, ప్రభుత్వాన్ని దించండి, మేము మీకు సపోర్ట్ ని పంపిస్తున్నాం, ఇంత హంగామా చేశారా. చివరికి ఇప్పుడు ఏం స్టేట్మెంట్స్ చేస్తున్నారంటే ఇరాన్ లో ప్రజలు ప్రాణాలు తీసే ఒక పని తగ్గిపోతుందని ఎలా చెప్తున్నారు. అంటే ఇరాన్ ప్రభుత్వం ఏమి గాడి తప్పట్లేదు, లైన్ క్రాస్ చేయట్లేదు అనేలా స్టేట్మెంట్ చేస్తూ ఉండడం గ్లోబల్ మార్కెట్స్ అని ఏమనుకుంటాయి, నీ అంతా చూస్తామని చెప్పిన అతను అక్కడంతా బానే ఉందని ఎలా సంకేతం ఇస్తూ ఉండడం. యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న టెన్షన్స్ ఈజ్ అవుతున్నాయని ఎలా మార్కెట్ కి అర్థం అవుతూ క్రూడ్ ఆయిల్ ధరలు ఈ మధ్యకాలంలో కొంత పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు పడ్డాయి. ఈక్విటీ మార్కెట్స్ కూడా అది మంచి విషయం. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇరాన్ రిలేటెడ్ గా టెన్షన్స్ అనగానే గోల్డ్ సిల్వర్ కొంత పెరిగింది, టెన్షన్స్ ఈజ్ అవుతున్నాయన్నప్పుడు గోల్డ్ సిల్వర్ ఏం పెద్ద పడలేదు. మళ్ళీ ఈక్విటీ మార్కెట్స్ పడ్డాయి టెన్షన్స్ అన్నప్పుడు. మరి ఆ మాత్రంలో కూడా మళ్ళీ ఈక్విటీ మార్కెట్స్ ఏం గ్లోబల్ గా కానీ ఇండియాలో కానీ పెరగలేదు. సో దీన్ని బట్టి ప్రతి ఆపర్చునిటీని అవకాశంగా బులియన్ మార్కెట్లు చూస్తున్నాయి, గోల్డ్ అండ్ సిల్వర్ చూస్తుంది. క్లియర్లీ మనీ అనేది గోల్డ్ సిల్వర్ ని చేస్ చేసుకుంటూ వెళ్తుంది, పర్టికులర్ గా సిల్వర్ ని చేస్ చేస్తూ
చేస్తూ వెళ్తుంది. సీరియస్లీ ఒక పాయింట్ తర్వాత ఈవెన్ దాని రిలేటెడ్ గా ఎంత మనకి పాజిటివ్ గా కన్విక్షన్ ఉన్నా, ఎంత మనకి ఎస్సీ మెటల్ కి స్ట్రాంగ్ డిమాండ్ ఉంటుందని ఎంత కన్విక్షన్ మనకి లోపల ఉంటున్నా, ఒక ధర దాటిన తర్వాత జస్టిఫైడ్ అయినా ఈ ధర దానికి అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుందా? ఆ లెవెల్స్ లోకి సిల్వర్ ఉంది. ఇక్కడ నుంచి అది ఒక 20%, 30%, 50% పెరగచ్చు. బట్ మనకు ఒక కన్విక్షన్ ఉంటుంది. ఆ కన్విక్షన్ బౌండరీ దాటి అది ముందుకు వెళ్తుంది. సింపుల్ టర్మ్స్, అది 90,000 ఉన్నప్పుడు నేను చేసిన వీడియో అప్పుడు సిల్వర్ గురించి ఏదైతే స్ట్రాంగ్ కన్విక్షన్ లోపల ఉందో, బంగారం కంటే వెండి పెరుగుతుందనే స్ట్రాంగ్ కన్విక్షన్ ఉందో, అది ఈ ధరలో క్వశ్చన్ మార్క్ అయితే వెళ్తుంది. ఇంత ధర వచ్చినప్పుడు కూడా ఇండస్ట్రీస్ దాన్ని కొని వాడగలిగేంత స్టేజ్ లో ఉంటాయి. ఆ ధరల్ని కూడా కస్టమర్స్ కి పాస్ ఆన్ చేస్తూ అది ఎలా ఇండస్ట్రీ వైడ్ గా మూవ్ అవుతుంది. అండ్ సిల్వర్ కి వచ్చేసరికి రీసైక్లింగ్ కూడా ఉంటుంది అనమాట. రీసైక్లింగ్ కూడా మెటల్ ని యాడ్ చేస్తుంటుంది. సో ఈ మెట్రిక్స్ ఎలా ఉంటున్నాయి, సో ఇండస్ట్రియల్ డేటా ఫర్దర్ గా సిల్వర్ ని ఎలా వాడుతుంది అన్నది అప్డేట్ అయితే అది మళ్ళీ మన కన్విక్షన్ ని, మన ఒపీనియన్ ని స్ట్రెంథన్ చేస్తుంది. ఒక పాయింట్ తర్వాత డేటా కోసం వెయిట్ చేయడమే. అగైన్ టు ద టాపిక్, క్రూడ్ ఆయిల్ ఫాల్ అవ్వడం ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా మన మార్కెట్స్ అండ్ ఇండియన్ ఫిజికల్ డెఫిసిట్ పరంగాను మనకు మంచిదే. బికాస్ క్రూడ్ ఆయిల్ ని పెద్ద మొత్తంలో మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి క్రూడ్ ఆయిల్ 6% దగ్గరగా లాస్ట్ 2 days లో ఫాల్ అయింది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న టెన్షన్స్ ఈజ్ అవుతున్నాయి, కొంత రిలీఫ్ అవుతున్నాయి అనేది మార్కెట్స్ పరంగా మంచి విషయమే చూడాలి. బట్ దానికంటే ఇండియా పరంగా ఉంటున్న బిగ్ పాజిటివ్ అప్డేట్, యూరోపియన్ యూనియన్ వాళ్ళు అఫీషియల్ గా నిన్న సాయంత్రం ఒక ఇంపార్టెంట్ ట్వీట్ చేశారు. అది మీరు గమనించవచ్చు. ఏ కీ మూమెంట్ ఫర్ ఇండియా అండ్ యూరోప్, 16th యూరోప్ ఇండియా సమిట్ అనేది న్యూఢిల్లీలో 27th జనవరిన జరగబోతుందని, దానికి యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా ఆంటోనియో కోస్తా కూడా అటెండ్ అవుతున్నారని, అలాంగ్ విత్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా, అండ్ దానికి నరేంద్ర మోడీ గారు కూడా, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా అటెండ్ అవుతారనేలా మనకు అప్డేట్స్ ఉంటున్నాయి. ఈ అప్డేట్ ని ఇక్కడతో ఒకసారి పాస్ చేద్దాం. ఇక్కడ యూరోపియన్ ప్రెసిడెంట్ పేరేంటి, ఉర్సులా వాన్ డెర్ లీన్ కదా. రెడ్ బాక్స్ లో నిన్న నైట్ 9 o'clock ఏం అప్డేట్ వచ్చిందో చూడండి. ఆ సేమ్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్, ఇండియా యూరోప్ ఒక ట్రేడ్ టాక్స్ ఈ మంత్ లోపు కంక్లూడ్ అవుతాయి అంటున్నారు. ఈ మంత్ లోపు అంటే జనవరి లోపు. మీటింగ్ ఎప్పుడు, సమిట్ ఎప్పుడు, 27th జనవరి. మంత్ ఎండ్ అంటే ఇంక అంతే కదా, 28, 29, 30, 27th కూడా అయిపోయింది అనుకోండి. మోస్ట్లీ మీటింగ్ కొన్ని డేస్ జరుగుతుంది కాబట్టి ఆ 27, 28, 29, 30, 31 మహా అయితే ఈ రోజుల్లోనే ఇండియా యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ గా డీల్ అనేది ఫైనలైజ్ అవుతుంది. కెనడా రిలేటెడ్ గా ఆల్రెడీ డీల్ ఫైనలైజ్ అయింది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ గా కూడా డీల్ ఫైనలైజ్ అయితే ఇండియా రిలేటెడ్ గా ఒక బిగ్ అడ్వాంటేజ్ అక్కడికి చేస్తున్న ఎక్స్పోర్ట్స్ పరంగా దొరుకుతుంది. వేటికి దొరుకుతుంది, డేటాని కూడా మీకు ఇక్కడ స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇప్పుడు మనకుంటున్న టారిఫ్లు 8 నుంచి 12% ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ కి మనం పంపిస్తున్నది అది 0 అవుతుంది. ఇప్పుడు చేస్తున్న బైలేటరల్ ట్రేడ్ అనేది 30% దగ్గరగా పెరుగుతూ, మోస్ట్ ఇంపార్టెంట్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ ప్రెసెంట్ ఉన్న $40 billion నుంచి $100 billion కి బై 2030 నాటికి పెరుగుతూ, టెక్స్టైల్ మార్కెట్ పరంగా ఒక బిగ్ అడ్వాంటేజ్ అనేది ఇండియాకి అయితే దొరుకుతుంది. ఈ మధ్యకాలంలో యుఎస్ కి ఏదైతే ఎక్స్పోర్ట్స్ చేస్తున్న కంపెనీస్ ఉన్నాయి, టెక్స్టైల్ కంపెనీస్ ఉన్నాయి, అవి భారీగా హిట్ అయ్యాయి. చెప్పాలంటే హాఫ్ అయిపోయాయి. వాటి రివైవల్ అనేది ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఆ కంపెనీస్ కి యూరోప్ తో కూడా సంబంధం ఉంది అనుకోండి, ఆర్ యూరోప్ తోనే రిలేషన్ ఉంటున్న టెక్స్టైల్ కంపెనీస్ కి మాత్రం ఈ డీల్ జరగడం ఒక అదృష్టం అనే చెప్పాలి. సో టెక్స్టైల్ కంపెనీస్ అంటే ఏ టెక్స్టైల్ కంపెనీకైనా పెరిగిపోతుందని కాదు, యూరోప్ ఎక్స్పోజర్ ఉండాలి. ఆర్ యూరోప్ ఎక్స్పోజర్ వచ్చేలా వాళ్ళ సప్లై చైన్ నెట్వర్క్ ఉండాలి. మీరు ఆల్రెడీ వర్క్ చేస్తుంటే ఓకే, లేదు యూరోప్ రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్డ్ ఉంటున్న టెక్స్టైల్ కంపెనీస్ గురించి మాట్లాడదామన్నా మీరు చెప్పారంటే ఆ డేటానే మీకు మన కమింగ్ టైమ్స్ లో వస్తున్న వీడియోస్ లో ఒక దాంట్లో కవర్ చేస్తాను. అగైన్ యుఎస్ తో ఉంటున్న ఎక్కువ రిలేషన్, యుఎస్ తో ఉంటున్న వాటికి మాత్రం యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ జరిగితేనే ట్రిగ్గర్. దీనికి మాత్రం మోస్ట్ పాసిబుల్ ఇది జరిగే అవకాశం ఉంది. మంత్ ఎండ్ లో వాళ్ళే చెప్తున్నారు, అటు సైడ్ నుంచి వస్తుంది, మన సైడ్ నుంచి కాదు. సో ఇది ఇంపార్టెంట్, కమింగ్ టైమ్స్ లో ఇంపార్టెంట్ కీ ట్రిగ్గర్ గా మనం చూడాలి. అండ్ మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు ఇండియా యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ గా ఉన్న ట్రేడ్ డీల్ గురించి ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కూడా చేశారు. ఇప్పటి వరకు 2014 నుంచి ఇప్పటి వరకు మనం 7 అగ్రిమెంట్స్ ని, ట్రేడ్ డీల్స్ ని కుదుర్చుకున్నామని, వాటన్నిటికీ మదర్ ఈ యూరోపియన్ యూనియన్ తో జరుగుతున్న ట్రేడ్ అగ్రిమెంట్ అనేలా స్టేట్మెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఇది ఒక ఇంపార్టెంట్ ట్రేడ్ డీల్, నో డౌట్. హోప్ ఇదైనా ఈ మంత్ ఎండ్ లోపు కంక్లూడ్ అవుతుందని. ఈ ఇమేజ్ ని గమనించండి. ఇది గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళకి సంబంధించిన 34th యాన్యువల్ గ్లోబల్ స్ట్రాటజిక్ కాన్ఫరెన్స్ లండన్ లో జనవరి 12th జరిగింది. 400 ఫండ్ మేనేజర్స్ ని క్వశ్చన్ అడిగారు, కమింగ్ టైమ్స్ లో ఏ కంట్రీ పెరుగుతుంది, రానున్న నెలలో ఏ కంట్రీలో మీరు ఆపర్చునిటీ చూస్తున్నారు అన్నప్పుడు 33% దగ్గరగా హైయెస్ట్ ఓటింగ్ ఇది. వాళ్ళు ఓట్ వేసింది ఇండియాకి. డెఫినెట్లీ వినడానికి అది మనకు చాలా మంచి విషయంగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఉంటున్న ఒక చిన్న చేంజ్ ఏంటంటే, గతంలో 2024లో అది 50% దగ్గరగా ఉండేది, 2025లో 42%, ఇప్పుడు 33%. సో ఒపీనియన్స్ అనేటివి తగ్గుతూ వస్తున్నాయి. బట్ స్టిల్ గ్లోబల్ గా ఎక్కడ డబ్బులు పెట్టచ్చు, ఎక్కడ బాగా పెరుగుతుంది ఏ ఎకానమీ అంటే ఇండియన్ మార్కెట్ నే చాలా వేలు ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పుడు మన రిలేటెడ్ గా గతంలో ఉన్న 50, 40 ఇప్పుడు 33కు రావడానికి ఇండియా యుఎస్ రిలేటెడ్ ఉన్న రిలేషన్స్ కారణం. ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అవుతాయి అండ్ చాలా బిజినెస్ డిస్టర్బ్ అవుతాయని మార్కెట్ లో ఒక చిన్న అన్సర్టనిటీ ఆర్ ఒక చిన్న ఒక లేయర్ ఆఫ్ డస్ట్ లా అది ఎప్పుడైతే క్లియర్ అవుతుందో ఇండియా రిలేటెడ్ ఉన్న రియల్ ఎసెన్స్ అనేది ఇంకా గ్లోబల్ గా కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది.
ఉంది. బట్ ఇంట్రెస్టింగ్ గా ఇంకే కంట్రీ పేరు వచ్చిందో తెలుసా? గతంలో 8%, 9% మాత్రమే ఓటింగ్ వెళ్ళిన కంట్రీ ఇప్పుడు 25% కి వెళ్ళిన కంట్రీ చైనా. స్ట్రాంగ్ ఎర్నింగ్ గ్రోత్ అండ్ ఎక్స్పోర్ట్ గ్రోత్ అండ్ జీడిపి పరంగా కూడా స్ట్రాంగ్ రివైవల్ ని ఆ చైనా పరంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మన కామర్స్ మినిస్ట్రీ కానీ ఈవెన్ కామర్స్ సెక్రటరీ కానీ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ పరంగా రీసెంట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అప్డేట్స్ చేశారు. ఈవినింగ్ ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ ఎండ్ కి వచ్చిందని, కానీ డేట్ చెప్పలేమని, కానీ ఎడ్జ్ లో ఉన్నామని, ఇరువైపులా ట్రేడ్ డీల్ జరుగుతుందని ఒక ఆశతోనే ఉన్నామని ఎలా కామర్స్ మినిస్ట్రీ అప్డేట్స్ అయితే చేశారు, కానీ డేట్ అయితే చెప్పలేమని చెప్తున్నారు. అండ్ ఈ సుప్రీం కోర్ట్ టాపిక్ వాళ్ళు మనకేదో బెనిఫిట్ ఇస్తారులే అనుకుంటే వరుసగా రెండోసారి కూడా దాని రిలేటెడ్ ఎటువంటి ప్రస్తావన లేదు. దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేయాలి, ఇమీడియట్ డెసిషన్ తీసుకోవాలి, ఇంకా తీసుకురండి దాన్ని డిస్కషన్ కానీ చెప్పిందే సుప్రీం కోర్ట్ వాళ్ళు చెప్పారు. కానీ అది డిస్కషన్ కు వచ్చిన ప్రతిసారి వాళ్ళు దాన్ని దాటవేస్తున్నారు. సెకండ్ టైం కూడా సుప్రీం కోర్ట్ ఎటువంటి డెసిషన్ యూఎస్ టారిఫ్స్ రిలేటెడ్ గా తీసుకోలేదు. అటు ఆయన సైడ్ పాజిటివ్ గా తీసుకోలేదు, అటు నెగిటివ్ గా కూడా తీసుకోలేదు. ఇలా ఇన్ని సార్లు దాని మీద ఏ డెసిషన్ తీసుకుపోతుండేసరికి సార్ నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది సుప్రీం కోర్ట్ వాళ్ళు దీని రిలేటెడ్ గా ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారన్న డేట్ కూడా మార్కెట్ లో లేదు. కొన్ని రూమర్స్ ఉంటున్నాయి ఆ డేట్ ఈ డేట్ అని, కానీ కన్ఫర్మేషన్ అయితే స్ట్రాంగ్ గా లేదు. సో ఇదైతే హోప్ యూఎస్ సుప్రీం కోర్ట్ పరంగా ఉంటూ వచ్చిందో స్లోగా అది డైల్యూట్ అవుతుంది. బట్ ట్రేడ్ డీల్ అయితే త్వరగానే అయిపోతుందని ఎలా మన కామర్స్ మినిస్ట్రీ అయితే చెప్తూ ఉంది. అండ్ పిక్చర్ ఆఫ్ ద డే ఇది చూడండి. ట్రంప్ కి నోబెల్ పీస్ బహుమతి దొరికింది. ఎవరి దగ్గర నుంచి తెలుసా? ఆ నోబెల్ పీస్ బహుమతి ఎవరికైతే వెళ్ళిందో వాళ్ళ దగ్గర నుంచి వెనిజులన్ అపోజిషన్ లీడర్ తినకి మరియా కొరినా గారికి నోబెల్ శాంతి బహుమతిని ఇచ్చారా? తను తన శాంతి బహుమతిని డొనాల్డ్ ట్రంప్ కి ఇచ్చేస్తున్నట్టు, వెనిజులా ప్రజల్ని కాపాడడానికి తను చేసిన కృషికి గాను ఆ శాంతి బహుమతిని ఇస్తున్నట్టు తనైతే నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్ కి ఇచ్చేశారు. తను ఇచ్చారా, తనే బలవంతంగా ఫోర్స్ చేసి నువ్వు నాకు ఇస్తున్నట్టు ఇవ్వు అనేలా తను ఫోర్స్ చేశారా తెలియదు, కానీ ఫేస్ మాత్రం 1000 వాట్ బల్బ్ లా ఆఫ్టర్ ఈ నోబెల్ పీస్ ప్రైజ్ దొరికిన తర్వాత అయితే వెలిగిపోతుంది. ఫైనలీ తనకు దొరకాల్సింది దొరికింది కాబట్టి మైండ్ రిలాక్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే తనున్న పొజిషన్ అలాంటిది యుఎస్ ప్రెసిడెంట్ గా. అట్లీస్ట్ ఇక్కడ నుంచి అయినా బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఎఫ్ఐఎస్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఎఫ్ఐఎస్ 4800 crores దగ్గరగా సెల్ చేశారు. అండ్ వాళ్ళ షార్ట్స్ కూడా 92.4% ఉన్నాయి. 2 lakh షార్ట్ కాంట్రాక్ట్స్ దగ్గరగా లాస్ట్ టైం నాకు తెలిసి ఫిబ్రవరి 2025 ఫిబ్రవరి 24th 2025 లోనే ఈ డేటా మనకు కనిపించింది. ఎక్స్ట్రీమ్ షార్ట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అంటే మార్కెట్ ఖచ్చితంగా పడిపోతుందని ఎలా ఆ కాన్ఫిడెన్స్ రావడానికి యుఎస్ రిలేటెడ్ ఉన్న ఇష్యూస్ ఒక ప్రధానమైన కారణం అయితే నెంబర్స్ కూడా లార్జ్ క్యాప్ స్పేస్ లో అంత ఎక్స్ట్రాడినరీగా ఇప్పటి వరకు రాలేదు. కానీ ఈ షార్ట్స్ డేటా ఇప్పటిది లాస్ట్ మార్కెట్ క్లోజింగ్ వరకే 330 వరకే. దాని తర్వాత ఇన్ఫోసిస్ నెంబర్స్ వచ్చాయి. నిన్నటి మార్కెట్ అనాలిసిస్ లోనే చెప్పాను ఇన్ఫోసిస్ నెంబర్స్ బాగున్నాయి. ఇవాళ ఇన్ఫోసిస్ పెరిగింది. ఇన్ఫోసిస్ ఎంటైర్ ఐటీ ఇండెక్స్ లో 29% వెయిటేజ్ ఉంటుంది. ఓన్లీ ఐటీ ఇండెక్స్ గురించి చెప్తున్నా. అందులో 29% ఇన్ఫోసిసే ఉంటుంది. ఒక్క ఇన్ఫోసిస్ పెరిగితే ఐటీ ఇండెక్స్ పెరిగిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ గా ఇన్ఫోసిస్ ఎంత పెరుగుతుంటుందో ఇంచుమించు అంతేతో ఐటీ ఇండెక్స్ పెరుగుతుంది. కానీ నిఫ్టీలో దాని వెయిటేజ్ 4.8% ఆర్ నియర్లీ 5% ఉంటుంది. సో నిఫ్టీని ఇన్ఫోసిస్ మూవ్ చేయలేదు, కానీ ఐటీ ఇండెక్స్ ని మూవ్ చేయగలుగుతుంది. కానీ నిఫ్టీని మూవ్ చేయగలిగేది చూడండి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 13%, రిలయన్స్ 9%, ఐసిఐసిఐ బ్యాంక్ 8%. ఈ మూడిటి రిజల్ట్స్ ఇవాళ మార్కెట్ క్లోజింగ్ నుంచి రేపు ఎల్లుండి రాబోతున్నాయి. రిలయన్స్ నెంబర్స్ ఇవాళ వస్తాయి, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. సో ఈ మూడు హెవీ వెయిట్స్ ఒక నెంబర్స్ రాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే డేటాను ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు రీసెంట్ బిజినెస్ డేటాను షేర్ చేసిన తర్వాత 6% దగ్గరగా స్టాక్ ధర పడింది. ప్రీ పొజిషనింగ్ అంటారు, అంటే నెంబర్స్ రాకముందే ఇలా ఉండొచ్చు నెంబర్స్ అని మార్కెట్ లో ఎస్టిమేట్స్ ఉంటాయి. 6% దగ్గరగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడింది. రిలయన్స్ కూడా 7% దగ్గరగా పడింది. జస్ట్ ఈ సంవత్సరం మొదటి నుంచి ఇప్పటికే నేను చెప్తున్నా 7% దగ్గరగా రిలయన్స్ పడింది, 6% దగ్గరగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడింది. కానీ ఐసిఐసిఐ బ్యాంక్ 6% పెరిగింది. లాజిక్స్ అర్థం చేసుకోవాలి. నెంబర్స్ రాకముందే గత కొద్ది రోజుల నుంచి రిలయన్స్ 7% పడింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6% పడింది, ఐసిఐసిఐ బ్యాంక్ 6% పెరిగింది. సో ఇలాంటి సినారియోలో రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ ని మార్కెట్ ఆల్రెడీ ప్రీ పొజిషనింగ్ ఏమని చేసింది, నెంబర్స్ కొంత వీక్ గా ఉంటాయేమో చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ ది నెంబర్స్ కొంత బాగుంటాయేమో చేసింది. ఇలాంటప్పుడు వీక్ గా ఉంటాయి అనుకున్న దానికి నెంబర్స్ న్యూట్రల్ ఉన్నా కొంచెం బెటర్ ఉన్నా అది బ్లాక్ బాస్టర్. అలా కాకుండా బెటర్ గా ఉంటాయి అనుకున్న దానికంటే కొంత తక్కువ పాజిటివ్ ఉన్నా, న్యూట్రల్ ఉన్నా, నెగిటివ్ ఉన్నా దాని యొక్క రియాక్షన్ అనేది బ్యాడ్ గా ఉంటుంది. సో ప్రీ పొజిషనింగ్ మనకు అర్థమైంది కాబట్టి నెంబర్స్ కొంచెం ఫేవరబుల్ గా ఉన్నా బెటర్ గా స్టాక్స్ మూవ్ అవుతాయి. ఇదే కారణం నిన్నటి మార్కెట్ అనాలిసిస్ లోను ఇన్ఫోసిస్ నెంబర్స్ చెప్తున్నప్పుడు కూడా నెంబర్స్ బాగొచ్చాయని చెప్పడానికి కూడా రీజన్ ఇన్ఫోసిస్ ఒక ప్రీ పొజిషనింగ్ కి ఆర్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్ కి ఇన్ఫోసిస్ నెంబర్స్ కి కంప్లీట్ కాంట్రాస్ట్, స్పెషల్లీ వాళ్ళ గైడెన్స్ ని పెంచడం, కంప్లీట్ కాంట్రాస్ట్ ని తీసుకొచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా నాట్ జస్ట్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, రెవెన్యూస్ ఎలా పెరిగాయి, ప్రాఫిట్ ఎలా వచ్చింది, మార్జిన్ లేకపోతే మేనేజ్మెంట్ గైడెన్స్ ఇవన్నీ ఒక పార్ట్. బట్ దానికి ముందు మార్కెట్ ఎలా ప్రిపేర్ అయింది, వర్స్ట్ కి ప్రిపేర్ అయిందా, బెస్ట్ కి ప్రిపేర్ అయిందా, న్యూట్రల్ లో ఉందా, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 3 days ఇవాళతో కలుపుకొని నెక్స్ట్ 3 days వెరీ ఇంపార్టెంట్ డేటా అయితే వస్తుంది. అండ్ మండే యుఎస్ మార్కెట్
మార్కెట్స్ హాలిడేలో ఉంటాయి, గుర్తుంచుకోవాలి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా జరగబోతుంది దావోస్ లో, స్విట్జర్లాండ్ లో. ఏదైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటుందా ఇండియా రిలేటెడ్ గా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. యూజువల్లీ రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా వెళ్లి డీల్స్ ని కుదుర్చుకుంటూ ఉంటారు. అండ్ మార్కెట్ పరంగా వస్తే మార్కెట్ మంచిగా పెరుగుతున్నట్టే పెరిగింది స్టార్టింగ్, బట్ మళ్ళీ కూల్ ఆఫ్ అయిపోయింది. 25,600 దగ్గర మార్కెట్ వచ్చి స్టెబిలైజ్ అవుతుంది రీసెంట్ టైమ్స్ లో లో 25,600 దగ్గరే ఉంటుంది. 20 వీక్లీ మూవింగ్ యావరేజ్ కూడా 25,600 దగ్గరే ఉంటుంది. అది వాళ్ళ వరకు రెస్పెక్ట్ అవుతుంది. అండ్ 40-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యాజ్ ఎ రెసిస్టెన్స్ గా 25,940 దగ్గర ఉంటుంది. ఈ 300 పాయింట్ జోన్ లోనే మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో మార్కెట్ కొంత పెరిగినట్లు పెరుగుతుంది, పడుతున్నట్లు పడుతుంది, కానీ ఎక్కడ కూడా ఇది బ్రేక్ అవ్వట్లేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా 20-day మూవింగ్ యావరేజ్ 59,500 దగ్గర ఉంది. ఇవాళ నిఫ్టీ వీక్ అయిందేమో కానీ బ్యాంక్ నిఫ్టీ కాదు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ పరంగా నెంబర్స్ బాగున్నాయి. ఫెడరల్ బ్యాంక్ ఒక నెంబర్స్, అదేం పెద్ద వెయిటేజ్ కాకపోయినా నెక్స్ట్ రాబోతున్న నెంబర్స్ బాగుంటాయి నాకు ఎక్స్పెక్టేషన్స్. మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ స్పేస్ ని వాళ్ళ గ్రీన్ లోనే ఉంచింది. లెట్స్ సీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు కూడా హ్యాండ్ టు హ్యాండ్ ఇచ్చాయంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి అరే బ్యాంకింగ్ స్పేస్ కి స్ట్రాంగ్ స్ట్రెంత్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సి బ్యాంక్స్ బాగున్నాయి, బ్యాంక్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఆల్ టైమ్ దగ్గరగా ఉన్నాయంటేనే డొమెస్టిక్ గా మన ఎకానమీ బాగుంది అనేది ఒక ఇండికేషన్. సో మనకంటూ ఇంటర్నల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ తక్కువ, గ్లోబల్ గా ఉన్న మన మ్యాక్రో పిక్చర్ అనేది కొంత డిస్టర్బ్ అవుతుంది అనే మార్కెట్ లో కన్సర్న్స్. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కి కానీ రూపీ ఒక వీక్నెస్ కానీ మెయిన్ రీజన్ కాబట్టి అవి కమింగ్ మంత్స్ లో సార్ట్ అవుట్ అవుతాయి. యూరోపియన్ ట్రేడ్ డీల్ జరుగుతుందా, యుఎస్ రిలేటెడ్ గాను జరుగుతుంది అంటున్నారు, బట్ అది ఎప్పుడో తెలియదు. కానీ సమ్వేర్ అది బ్రేక్ అవ్వాలి. ట్రంప్ ఒక ఇగో ఎక్కడ సాటిస్ఫై అయితే అక్కడ అంత తన గేమ్ అయిపోయింది. వన్స్ అవి ఫైనలైజ్ అవుతున్నాయని మార్కెట్ కు ఒక చిన్న హింట్ వచ్చినా దెన్ అప్పుడు రియల్ ఇండియన్ మార్కెట్స్ ఒక ఎసెన్స్ ఏంటనేది ఇన్వెస్టర్స్ చూస్తారు. బట్ ఈ లోపు ఇండియన్ మార్కెట్స్ ఎంతలా టెస్ట్ చేస్తాయి, ఎంత పెయిన్ కి గురి చేస్తాయి అనేది కమింగ్ డేస్ డిసైడ్ చేస్తాయి. ఇన్వెస్టర్స్ కు ఉండాల్సిన క్వాలిటీ పేషెన్స్ అని గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి కారణం ఆల్మోస్ట్ 8% పెరిగిందా? దానికి కారణం వీళ్ళకి 404 crores విలువ చేసే ఆర్డర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి లభించిందని, ఇందులో 332 కోట్లకు విలువ చేసిన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా ఆర్డర్ ఉందని, 72 crores కు విలువ చేసే ట్రైనింగ్ సిమ్యులేటర్స్ అండ్ ఎక్విప్మెంట్ పరంగా ఆర్డర్ లభించిందని, ఇది విత్ ఇన్ ద ఇయర్ నెక్స్ట్ 1 year లోపు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో స్టాక్ బాగా పడింది. ఆఫ్టర్ ఈ అప్డేట్ వచ్చేసరికి స్టాక్ లో 8% దగ్గరగా పెరగడం మనం చూసాం. ఆల్మోస్ట్ ఫ్రమ్ ద హైస్ జూన్ 2025 నుంచి స్టాక్ వన్ డైరెక్షనల్ గా పడుతూ 45% దగ్గరగా 2,300 దగ్గర నుంచి 1,200 వరకు కూడా స్టాక్ ఈ మధ్య కాలంలో పడి ఇవాళ 8% పెరిగింది. ఫ్రెండ్స్, జెఫ్రీస్ కు సంబంధించిన క్రిస్టోఫర్ వుడ్, జెఫ్రీస్ అనేది అమెరికాకు సంబంధించిన మల్టీనేషనల్ ఇండిపెండెంట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, దానికి సంబంధించిన క్రిస్టోఫర్ వుడ్ బిట్ కాయిన్ కి ఇచ్చిన 10% వెయిటేజ్ ని తీసేస్తూ ఆ 10% వెయిటేజ్ ని తీసుకువెళ్లి బంగారంలో పెడుతున్నట్టు, 5% బంగారంలో 5% బంగారాన్ని మైన్ చేస్తున్న కంపెనీస్ లో పెడుతున్నట్టు అప్డేట్ అయితే చేశారు. ఇక్కడ నుంచి క్రిప్టో కరెన్సీస్ పెద్ద పెరుగుతాయో లేదో కానీ బంగారం అండ్ ఆ బంగారం రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీలకి లాభం ఉంటుందని, ఇంత పెరిగిన తర్వాత కూడా ఫర్దర్ గా బంగారం ఇంకా పెరుగుతుందనేలా అమెరికాకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఒక గ్లోబల్ హెడ్ అండ్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రిస్టోఫర్ వుడ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ఇవాళ పడిందా? కారణం వీళ్ళు గతంలో ఏమని చెప్పారు, స్పెషల్లీ January 1st ఏమని చెప్పారు, మా బిజినెస్ టర్న్ అరౌండ్ అవ్వబోతుందని చెప్పారు. దానికి ముందు మీరు చూస్తే వాళ్ళ మార్కెట్ షేర్ 50% దగ్గరగా ఉన్నది కాస్త స్లోగా పడుకుంటూ 7.5% వరకు వచ్చింది. ఆ 7.5 నుంచి 9% కి, 9 నుంచి 12% కి రీసెంట్ గా పెరుగుతూ ఉండడం అండ్ జనవరిలో కూడా బిజినెస్ టర్న్ అరౌండ్ అవుతుందని చెప్తూ ఉండడం స్టాక్ లో మంచి మొమెంటం కనిపించిందా? కానీ ఇప్పుడు January 1st 15 days డేటాను వస్తే 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ లో ఎవరి మార్కెట్ షేర్ ఎంత ఉందని ఉంటున్న డేటాలో ఓలా వాళ్ళది 5.5% దగ్గరగా నమోదైంది, విచ్ ఇస్ లోయెస్ట్ ఎవర్. దీనికి ముందున్న వీళ్ళ లోయెస్ట్ మార్కెట్ షేర్ 7.5%, కానీ ఇప్పుడు 5.5% దగ్గరగా వీళ్ళ మార్కెట్ షేర్ ఫస్ట్ 15 days కు ఉందనేసరికి మళ్ళీ గతంలో ఉన్న వీళ్ళ మార్కెట్ షేర్ కంటే ఇంకా కిందకు వెళ్ళిపోతున్నారని మార్కెట్ లో ఉంటున్న కన్సర్న్స్ స్టాక్ ని ఇవాళ 3%, సుమారుగా 4% దగ్గరగా కిందకి తీసుకువెళ్లాయి. ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్స్ లో? ఫస్ట్ ప్లేస్ టీవీఎస్ ది 29%, సెకండ్ ప్లేస్ బజాజ్ చేతక్ 21%, థర్డ్ ప్లేస్ ఏథర్ 19.2% అండ్ ఫోర్త్ ప్లేస్ హీరో వీడా, అది ఎప్పటి నుంచో 11% దగ్గరే ఉంటుంది. కానీ ఓలా ఎలక్ట్రిక్ ని మాత్రం ఆల్ టైమ్ లో 5.5% మార్కెట్ షేర్ కి ఫస్ట్ 15 days డేటా అయితే డిసప్పాయింట్ చేసిందని ఎలా చెప్పాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీతో షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ అని అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మహీంద్రా వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసిన మోడల్స్ పరంగా రికార్డ్ స్థాయిలో 93,689 బుకింగ్స్ వచ్చాయని, XEV 9X, XUV 7X4 రిలేటెడ్ గా స్ట్రాంగ్ రికార్డ్ స్థాయి బుకింగ్స్ వీళ్ళకి లభిస్తూ ఉండడం, కమింగ్ టైమ్స్ లో వీళ్ళు మంచి సేల్స్ ఉంటాయని ఎలా మార్కెట్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని డిఫెన్స్ కంపెనీస్ లో 49% నుంచి 74% కి, ఆటోమేటిక్
అట్లాంటిక్ రూట్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెంచబోతుందనేలా సిఎన్బిసి వాళ్ళు సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటూ అప్డేట్ చేస్తున్నారు. ఎఫ్డిఐ లిమిట్ ని పెంచితే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ డిఫెన్స్ కంపెనీస్ లోకి అయితే వస్తాయి. ఇవి డిఫెన్స్ కంపెనీస్ కి మంచిదే. యాక్చువల్లీ ఇదేం ఫస్ట్ టైం కాదు. గతంలోనే న్యూ లైసెన్స్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ కంపెనీస్ రిలేటెడ్ గా 74% కి పెంచారు. కానీ ఎగ్జిస్టింగ్ గా లైసెన్స్ ఉంటున్న వాళ్ళకి 49% లోనే లిమిట్ ఉంది. ఆ లిమిట్ ని 74% కి పెంచే ఆలోచనలో గవర్నమెంట్ ఉందనేలా సిఎన్బిసి వాళ్ళైతే చెప్తున్నారు. చూడాలి అఫీషియల్ గా దీని రిలేటెడ్ ఎటువంటి కన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఉంటుందని. ఓవరాల్ డిఫెన్స్ స్పేస్ పరంగా గవర్నమెంట్ ఒక ఫోకస్ స్ట్రాంగ్ అండ్ స్టడీగా కనిపిస్తుంది. నెక్స్ట్ అదానీ కంపెనీస్ కి మూడీస్ వాళ్ళు గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళ రేటింగ్స్ ని అప్గ్రేడ్ అయితే చేశారు. అదానీ పోర్ట్స్ కి, అది మార్కెట్ లో లిస్టెడ్ కంపెనీ, అదానీ ట్రాన్స్మిషన్ కి అండ్ అదానీ ఎలక్ట్రిసిటీకి. ఈ అదానీ ట్రాన్స్మిషన్ అనేది అదానీ ఎనర్జీ అండర్ లో ఉంటుంది అండ్ అదానీ ఎలక్ట్రిసిటీ అనేది అదానీ పవర్ అండర్ లో ఉంటుంది. ఈ మూడు కంపెనీస్ కి రేటింగ్స్ ని అప్గ్రేడ్ చేస్తూ ఉండడం, ఆ కంపెనీస్ అప్పులు తీసుకోవాలనుకుంటే మార్కెట్ నుంచి తక్కువ వడ్డీకే అప్పుల్ని తీసుకోవచ్చు, విచ్ ఇస్ గుడ్ ఫర్ అదానీ కంపెనీస్. ఇవాళ ఇండియా మార్ట్ 8% దగ్గరగా పెరగడానికి నలందా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారనేదే ప్రధానమైన కారణం. ఐ థింక్ వాళ్ళు 6 సంవత్సరాల క్రితం, గుర్తుంటే కరెక్ట్ గా 2019లో ఇండియా మార్ట్ రిలేటెడ్ గా మీట్ అయ్యారు. దాని తర్వాత ఎటువంటి అప్డేట్స్ కూడా వాళ్ళ రిలేటెడ్ గా లేదు. కానీ ఇప్పుడు 11 లక్షల షేర్ల దగ్గరగా వాళ్ళు కొంటున్నారనేలా అప్డేట్స్ వస్తుండేసరికి స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగింది. నెక్స్ట్ ఐటీసీ వాళ్ళు అలాగే గర్త్ వై ఫిలిప్స్ వాళ్ళు 12 to 15% దగ్గరగా వాళ్ళ రిలేటెడ్ ఉన్న ప్రొడక్ట్ యొక్క ధరల్ని పెంచారనేసరికి వాటి యొక్క వినియోగం, ధర పెరిగితే వినియోగం తగ్గుతుందేమో అని మార్కెట్ లో ఉంటున్న కొంత కన్సర్న్ స్టాక్స్ లో వాళ్ళ కనిపించింది. కానీ వీళ్ళు ట్యాక్స్ ని పెంచినప్పుడు, గవర్నమెంట్ ట్యాక్స్ ని పెంచినప్పుడు వీళ్ళు ధరలను పెంచడమే వాళ్ళకున్న ఓన్లీ ఆప్షన్. సో టెంపరీగా మనకి స్టాక్స్ లో వోల్టాలిటీ కనిపిస్తున్నా ఇది నార్మల్ గా జరగాల్సిన కోర్స్ ఆఫ్ యాక్షన్. ఫ్రెష్ నెగటివ్ థింగ్ లా అయితే ఏం కాదు. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. చిత్రరంజన్ లోకోమోటివ్ వర్క్స్ వాళ్ళ రిలేటెడ్ గా 6300 యూనిట్స్ కి కవచ్ టెండర్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేసి వీళ్ళకి ఏదైనా ఆర్డర్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న తరుణంలో వీళ్ళకి ఎటువంటి ఆర్డర్ రాకపోతుండడం, మార్కెట్ కంప్లీట్ గా డిసప్పాయింట్ అవుతుండడమే స్టాక్ ఇవాళ ఇంతలా పడ్డానికి కారణం. ఈవెన్ ఇంతలా వీళ్ళకి ఆర్డర్ రాకపోతున్నా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళ సేల్స్ ని, వీళ్ళ టార్గెట్స్ ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ వీళ్ళు డౌన్ గ్రేడ్ చేయట్లేదు. ఎస్టిమేట్స్ అయితే స్ట్రాంగ్ గానే ఉన్నాయి. మేబీ ఈ ఎంటైర్ ఆపర్చునిటీ వీళ్ళకి చాలా పెద్దదిగా కనిపిస్తుందేమో. ఇక్కడ నుంచి వీళ్ళకి ఆర్డర్ రాకపోతున్నా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో బెటర్ ఎక్స్పెక్టేషన్స్ తో వాళ్ళ ఎక్స్పెక్టెడ్ సేల్స్ ని మంచిగానే ఉంచారు. కానీ ఒక మెగా ఆర్డర్ రిలేటెడ్ గా వీళ్ళకి ఎటువంటి టెండర్ రాకపోతూ ఉండడం మార్కెట్ డిసప్పాయింట్ అయింది. వెరాజ్ ఈ చిత్రరంజన్ లోకోమోటివ్ వర్క్స్ రిలేటెడ్ గా కర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ కి ఆర్డర్ లభించింది. 3024 సెట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ 2465 crores వీళ్ళు వచ్చేసి లభించడం, ఈ స్టాక్ ఇవాళ పెరిగింది. వెరాజ్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ మాత్రం పడింది. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ నెంబర్స్ ని మీరు గమనిస్తే ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ టోటల్ ఇన్కమ్ 4% పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 13%, ప్రాఫిట్ 18.5% దగ్గరగా పెరిగింది. అండ్ వీళ్ళ మెయిన్ ఏంటి, గోల్డ్ లోన్ ఏయుఎం కదా, అది 52% పెరిగింది. వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా గోల్డ్ లోన్ ఏయుఎం పరంగా 45% కి ఇంక్రీజ్ అయింది. ROE 2.5%, ROE ఇంప్రూవ్ అవుతూ 12.7 గా వస్తూ అసెట్ క్వాలిటీ 2.1% దగ్గరగా గ్రాస్, 1.4 దగ్గరగా నెట్ నమోదవుతూ 54 న్యూ గోల్డ్ లోన్ బ్రాంచెస్ ని కూడా యాడ్ చేసుకున్నారని, బ్రాంచ్ నెట్వర్క్ 730 దగ్గరగా ఉందని స్ట్రాంగ్ గా నెంబర్స్ ని వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడమే స్టాక్ ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ ఏంజల్ వన్ ఇవాళ స్టాక్ పెరిగిందా బికాస్ ఆఫ్ నెంబర్స్. ఇయర్ ఆన్ ఇయర్ లో 6%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 11% దగ్గరగా రెవెన్యూ జంప్ అవుతూ ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా వచ్చాయి. ఈవెన్ స్టాక్ స్ప్లిట్ కూడా 10-1 అనౌన్స్ చేశారు. అంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ 10 తో మల్టిప్లై అవుతాయి అండ్ స్టాక్ ప్రైస్ 10 తో డివైడ్ అవుతుంది. ఇన్ టర్మ్ డివిడెండ్ కూడా 23 రూపీస్ వీళ్ళు ప్రకటించడం జరిగింది. ఓవరాల్ ఏంజల్ వన్ నెంబర్స్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. మరి ప్రాఫిట్ ఇంపాక్ట్ అయింది కదా ఇయర్ ఆన్ ఇయర్ లో. అంటే ఐపీఎల్ రిలేటెడ్ గా వీళ్ళ కాస్ట్, యాన్యువల్ కాస్ట్ ఆల్మోస్ట్ అదొక 149 crore ఉంది. న్యూ లేబర్ లా కోడ్ ఉంది కదా, దాని కారణంగా గ్రాడ్యుటీ ప్రావిజన్ ఇంపాక్ట్ 4.3 crore దగ్గరగా ఉంది. సో ఓవరాల్ నెట్ టు నెట్ నెంబర్స్ లో స్టెబిలిటీ కనిపిస్తుంది. బిజినెస్ లో క్వార్టర్లీ బేసిస్ లో మొమెంటం కనిపిస్తుంది. షేర్ హోల్డర్ ఒక ఫ్రెండ్లీ యాక్షన్స్ తీసుకున్నారు. స్టాక్ స్ప్లిట్, డివిడెండ్, ఇది ఆల్ టుగెదర్ నెంబర్స్ ని ఎలివేట్ చేస్తున్నాయి. ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఇవాళ 8% దగ్గరగా పెరిగిందా. దీనికి కారణం ఫేమస్ ఇన్వెస్టర్ మధుసూదన్ కేలా గారి పేరు ఈ Q3 షేర్ హోల్డర్ డేటాలో కనిపించింది. ఆయన 1.12% దగ్గరగా వాటాని కంపెనీలో హోల్డ్ చేస్తున్నారనేసరికి బిగ్ ఇన్వెస్టర్ డబ్బులు పెట్టాడు అంటే ఏదైనా గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేసే పెట్టుంటాడు కదా అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ లో మంచి జంప్ అయితే కనిపించింది. నెక్స్ట్ చిన్న కెమికల్ కంపెనీ, ఆల్మోస్ట్ 700 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉండే కెమికల్ కంపెనీ అమల్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు బల్క్ కెమికల్స్ ని అండ్ డౌన్ స్ట్రీమ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ఇది ఒరిజినల్ గా పిరమాల్ గ్రూప్ వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీ. ఇప్పుడు అతుల్ లిమిటెడ్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అతుల్ ఫిన్సర్ ద్వారా ఈ కంపెనీలో 49.86% దగ్గరగా వాటాని అతుల్ లిమిటెడ్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. ఇవాళ స్టాక్ 12% పడింది.
పడింది. రీజన్ నెంబర్స్, మార్జిన్స్ లో హెవీ డ్రాప్ కనిపిస్తుంది. ప్రెసెంట్ 8% కి మార్జిన్స్ వచ్చాయి. దాని కారణంగా రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 16% పెరిగిన ప్రాఫిట్ 17% డ్రాప్ అయింది. సో ఓవరాల్ మార్జిన్స్ లో వస్తున్న ఇంపాక్ట్ తో రెవెన్యూస్ బానే ఉన్నా ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ప్రాఫిట్ లో వస్తున్న డిటోరియేషన్ స్టాక్ 12% పడ్డానికి కారణం. ఈవెన్ ఈ సిమిలర్ మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న ఇండో బొరాక్స్ అండ్ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. అది కూడా అంతే, 700-800 కోట్ల మార్కెట్ క్యాపిటల్, చాలా చిన్న కంపెనీ. ఇది ఆల్మోస్ట్ 1980లో స్టార్ట్ అయి ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు బోరాన్, లిథియం ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళ దాంట్లో కూడా సిమిలర్ ప్రాబ్లం. మార్జిన్స్ గతంలో 28% ఉంటే ఇప్పుడు 22% కి డ్రాప్ అవడం కారణంగా ప్రాఫిట్స్ పడ్డాయి. కానీ ఇక్కడ మార్జిన్స్ తో పాటు రెవెన్యూ కూడా డ్రాప్ అయింది. సో బోత్ రెవెన్యూ అండ్ మార్జిన్ హిట్ అవుతూ ఉండడం వీళ్ళ నెంబర్స్ ప్రాఫిట్ సైడ్ 43% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో డ్రాప్ అవుతూ ఉండడమే స్టాక్ పడ్డానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ పూనావాలా ఫిన్కాప్ వాళ్ళు చాలా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఏయుఎం ఇయర్ ఆన్ ఇయర్ లో 78%, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 61%, ప్రీ ప్రొవిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 42%, ప్రాఫిట్ 103% ఇంప్రూవ్ చేసుకుంటూ ROA గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ స్ట్రాంగ్ రివైవల్ తోనే వీళ్ళు నెంబర్స్ ని మన ముందుకు తీసుకొచ్చారు. ఓవరాల్ డేటా విత్ రెస్పెక్ట్ టు ఆల్ ఆస్పెక్ట్స్ పూనావాలా ఫిన్కాప్ ది బాగున్నాయి. పాలీక్యాబ్ నెంబర్స్ టాప్ లైన్ బానే ఉంది కానీ మార్జిన్స్ ఎక్స్పెక్టెడ్ కంటే బిలో ఉంటుండడం. ఓవరాల్ నెంబర్స్ ఈవెన్ దో బెటర్ గానే కనిపిస్తున్నా విత్ రెస్పెక్ట్ టు సేల్స్ డ్యూ టు మార్జిన్ ఇంపాక్ట్. నెంబర్స్ లో కొంత వీక్నెస్ మనకి కనిపిస్తుంది. మార్జిన్స్ ఎందుకు ఇంపాక్ట్ అయింటాయి అనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. కాపర్ ప్రైజులు రీసెంట్ టైమ్స్ లో ఎలా మారుతున్నాయి, హైయర్ ఇన్పుట్ కాస్ట్ల కారణంగానే వీళ్ళ నెంబర్స్ మార్జిన్ సైడ్ ఇంపాక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ టెక్ మహేంద్ర నెంబర్స్, వీళ్ళ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తో పోలిస్తే ఎలా వచ్చనేది ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ప్రాఫిట్ ఒకటి డౌన్ అయి ఉంటుంది. దీనికి రీజన్ మీకు తెలుసు, న్యూ లేబర్ కోడ్ కారణంగా వన్ టైం వీళ్ళు లాస్ ని ఫేస్ చేస్తున్నారు. ప్రతి ఐటీ కంపెనీ ఫేస్ చేస్తుంది. దాని కారణంగా ప్రాఫిట్ డౌన్ అయింది. బట్ రెస్ట్ ఆఫ్ ద మెట్రిక్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 8% మారుతుంది పాజిటివ్ గా అండ్ ప్రాఫిట్ 14% గ్రో అయింది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ మార్జిన్ 7.8% దగ్గరగా లాస్ట్ టైం తో పోలిస్తే 40 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్ అవుతూ నెంబర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. న్యూ డీల్ విన్స్ 47% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో పెరిగాయి. $1,096 మిలియన్ డీల్ విన్స్ రిలేటెడ్ గా రిపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా 34% జంప్. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ $194 మిలియన్ దగ్గరగా రిపోర్ట్ చేస్తున్నారు. హెడ్ కౌంట్ 1,49,616 దగ్గరగా, అట్రిషన్ 12.3% దగ్గరగా అప్డేట్ చేశారు. అండ్ మేనేజ్మెంట్ కూడా డీల్ విన్స్ పరంగా లాస్ట్ 5 years లో హైయెస్ట్ డీల్ విన్స్ అని, ఎయిర్ రిలేటెడ్ గా ఆఫరింగ్స్ పరంగా కూడా వీళ్ళకి సేల్స్ ఇంప్రూవ్ అయినట్టు. 9th కన్సిక్యూటివ్ క్వార్టర్ ఆఫ్ మార్జిన్ ఎక్స్పాన్షన్, కన్సిక్యూటివ్ గా మార్జిన్ ఎక్స్పాండ్ అవుతుందని, స్ట్రాంగ్ క్యాష్ జనరేషన్ కనిపించిందని, FY27 గోల్స్ రిలేటెడ్ గా ఆన్ ట్రాక్ ఉన్నారని ఇలా అప్డేట్ చేశారు. వెరస్ విప్రో నెంబర్స్ కొంత డిసప్పాయింటింగ్ గా ఉంటున్నాయి. విల్ ది నాట్ జస్ట్ ప్రాఫిట్, మార్జిన్ లోను ఇంపాక్ట్ కనిపిస్తుంది. రెవెన్యూ 4% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ఇంప్రూవ్ అవుతున్నా, ఆపరేటింగ్ సైడ్ మార్జిన్ అండ్ ప్రాఫిట్ సైడ్ కూడా ఇంపాక్ట్ మనకి ఎక్స్పెక్టెడ్ కంటే వీక్ గానే ఉంది. బట్ వీళ్ళు సీక్వెన్షియల్ గైడెన్స్ ని పెంచారు చూసారా, ఇది మనకి పాజిటివ్ గా కనిపించే అంశం. 0 నుంచి 2% కి కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో వీళ్ళ గైడెన్స్ ని ఇంప్రూవ్ చేశారు. ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఈసారి పెరగడం కారణంగానే వీళ్ళ నెంబర్స్ లో బాటమ్ లైన్ ఇంపాక్ట్ కనిపించిందని అప్డేట్ చేస్తున్నారు. సో గైడెన్స్ ని ఇంప్రూవ్ చేయడం కంపెనీ పరంగా బెటర్ గా చూడాల్సిన అంశమే. ఆల్సో వీళ్ళు ₹6 పర్ షేర్ డివిడెండ్ ని ప్రకటించారు. నెక్స్ట్ హెచ్డిబి ఫైనాన్షియల్స్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా వచ్చాయి. ఏయుఎం 12% గ్రో అయింది. ప్రీ ప్రొవిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 22%, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 2.8% అండ్ బిజినెస్ ఒక అవుట్లుక్ కూడా 18 to 20% కేగర్ గ్రోత్ మీడియం టర్మ్ లో కంపెనీ చూస్తున్నట్టు అప్డేట్ చేస్తున్నారు. అండ్ వాల్యుయేషన్స్ 3 to 3.5 times ప్రైస్ టు బుక్ లో ట్రేడ్ అవుతుంది. స్టిల్ ఎక్స్పెన్సివ్ బట్ నెంబర్స్ బానే ఉన్నాయి. అండ్ జియో వాళ్ళ నెంబర్స్ చూడండి, స్లోగా వాళ్ళ ఏయుఎం ని ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 350% దగ్గరగా పెంచుకున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ లో చూడడం లాజిక్ లేదులేండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసిన ఏయుఎం 29% పెరిగింది, డిస్బర్స్మెంట్ 30%. ఓవరాల్ జియో ఫైనాన్స్ వాళ్ళు ఏదైతే ట్రాక్ అనుకున్నారో ఆ ట్రాక్ లోనే మూవ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఇంకా ఇది ఫుల్ స్కేల్ బిజినెస్ కాదు, ఆన్ గోయింగ్ గా వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని స్టెప్ బై స్టెప్ అచీవ్ చేసుకుంటూ వెళ్తున్నట్టే. వాళ్ళ ఎన్బిఎఫ్సి బిజినెస్, జియో క్రెడిట్ బిజినెస్ ఏయుఎం క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 29% పెరిగింది. అసెట్ అండర్ మేనేజ్మెంట్ బిజినెస్ జియో బ్లాక్ రాక్ బిజినెస్ ఉంది కదా, అది ఏయుఎం 14,972 crore దగ్గరగా ఉంది. 10 funds తో ఆల్మోస్ట్ 1 million దగ్గరగా రీటైల్ ఇన్వెస్టర్స్ తో స్ట్రాంగ్ గానే గ్రో అవుతున్నట్లు చెప్తున్నారు. అండ్ పేమెంట్ బిజినెస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 2.6 times ఇంక్రీజ్ అయింది. పేమెంట్ బ్యాంక్స్ బిజినెస్ 10 times దగ్గరగా ఇంక్రీజ్ అయింది. బట్ ఇవన్నీ స్మాల్ బేస్ ఉంటున్న బిజినెస్ లే. డిజిటల్ ప్లాట్ఫామ్ వీళ్ళ డిజిటల్ ఎకో సిస్టమ్ లో జియో ఫైనాన్స్ యాప్ 20 million యూజర్స్ యూనిక్ యూజర్స్ దగ్గర ఉందని, మంత్లీగా యాక్టివ్ గా అందులో 9.2 million యూజర్స్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నట్టు జియో ఫైనాన్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సరే ఇక మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.